లలితాదేవి ఆరాధనలో విశేషం ఏమిటంటే ఈ 9 రోజులు అమ్మవారిని 9 రూపాల్లో ఆరాధించిన వాళ్ళు విద్య గురించి సరస్వతీదేవిని ప్రత్యేకంగా కానీ డబ్బు గురించి లక్ష్మీదేవిని ప్రత్యేకంగా కానీ ఆరాధించవలసిన అవసరం లేదు. లలితాదేవి అందరికీ అన్నీ ఇస్తుంది. లలితా సహస్రనామాల పుస్తకం మీద ఫోటోను కూడా మీరు గమనించండి. అమ్మవారు ఎలా కూర్చుంటుందండి? శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఇంత వైభవంగా ఉంటుందండి. అదే ధైర్యం మనకి ఇక్కడ. లలితాదేవి ఇలా కూర్చున్నప్పుడు మీరు ఇటువైపు ఎవరున్నారో గమనించండి. ప్రత్యేకించి లలితాదేవి చిత్రం మిగిలిన వాటిలో మళ్ళీ కనకదుర్గ ఎలా ఉండదండి, ఆ రూపం వేరే. అది ఇందాక చెప్పుకున్నాం. లలితాదేవి ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ పార్వతీదేవి కాదమ్మా, లక్ష్మీ సరస్వతి పార్వతుల కంటే ముగురమ్మల మూలపుటమ్మ, అమ్మల గన్నయమ్మ, మురుగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపు ఆరడి ముచ్చినయమ్మ, తన్నులోనమ్మెల వేల్పుటమ్మల మనమ్ముల నుండియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాబ్ధి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని భాగవతానికి ముందు పోతన గారు రాశాడు. అందుకే ఆయన కావ్యానికి తిరుగులేదు, ఈ పద్యానికి తిరుగులేదు. అమ్మవారి దయ. ఆ లలితాదేవి చిత్రాన్ని చూస్తే మీకు ఎలా ఉంటుందంటే పార్వతీదేవి కూడా మూలమైన అమ్మవారు కాబట్టి వెనకాల ఉన్నాయని మామూలు రుద్రుడు కాదు, ప్రళయం చేసే రుద్రుడు కాదు, సదాశివుడు. ఆయన ఎప్పుడూ ఉండే తత్వం. సదా అంటే ఎప్పుడు ఆ వెనకాల పడుకుని ఉంటాడు ఆయన. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు మత్స్యశృంగస్థ శ్రీమన్నగరనాయక. శివకామేశ్వరాంకస్థ, శివకామేశ్వరుడు అనే పేరు అయింది ఇక్కడ. ఆయన అంకల్లో ఆయన తొడకి దగ్గరగా ఇలా ఒళ్ళో కూర్చున్నట్టు, చిన్నపిల్ల కూర్చున్నట్టుగా కూర్చుంటుంది ఆవిడ. శివ స్వాధీన వల్లభ. ఆవిడ భర్తని వశం చేసుకుంది. ఎందుకు? ఆయన రుద్రుడు. అవసరమైతే కోపం వచ్చేసి మొత్తం తగలబెట్టేస్తాడు. అందుకని ఉండో కాసేపు నన్ను ఆడుకోనే, ఈ ప్రపంచంతో నేను ఆడుకుని, నువ్వు పడుకో చెప్పానుగా అని క్రమశిక్షణ కలిగిన భర్తలాగా చక్కగా భార్య ఆజ్ఞ పాటిస్తాడు. శివుడే అలా ఉన్నాడు. మనం ఉండడానికే నెప్పే. సమర్థురాలైన భార్య ఉంటే హాయిగా తాళం చేతిలో పెట్టి సుఖంగా కూర్చోవచ్చు. అంత అదృష్టవంతులైన భర్త లేడు ఇక్కడ. ఎవరైనా వస్తే మా ఆవిడ చూసుకుంటుందని చెప్పచ్చు. శివుడే చెబుతున్నాడు అలాగే మా ఆవిడ చూసుకుంటుందని. ఆవిడే చూసుకుంటుంది. మనకే ఆడో మగ ఏదైతే ఏమంటే మంచి పెత్తనం అయితే అయిపోయాయి. అమ్మవారిది మంచి పెత్తనం. అందుకే లలితాదేవిలో విశేషం ఏమిటంటే ఇక్కడ సరస్వతీదేవి ఉంటుందండి ఈ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. శచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. వాళ్ళిద్దరూ వింజామరలు పట్టుకుని లలితాదేవికి విసురుతూ సేవ చేస్తూ ఉంటారు. అంటే సొమ్మమ్మ అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి. ఆ నామం చదివిన తర్వాతే మా ఇంట్లో అమ్మవారిని చూసి నాకు అనిపించింది, అమ్మ నేను నమ్ముకున్నాను, ఇక మళ్ళీ సరస్వతి అని లక్ష్మి అని ఇంకేదో మొత్తం 9 నన్ను ఇబ్బంది పెట్టకమ్మా, ఏదో ఒక మార్గంలో పోని. ఎంతమంది నన్ను చికాక పెడితే అలాగా ఎన్ని పూజలు చేయను, ఎన్ని మంత్రాలు చదవను, ఎన్ని పారాయణలు చేయను. అందుకని నిన్ను నమ్ముకున్నా. అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల గొలువంగ నాకు అవసరమేమి. సొమ్మమ్మ పలుకులమ్మయు కొమ్మ నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో. అమ్మమ్మ అని కవి ఎందుకు అంటున్నాడంటే అమ్మలగన్నయమ్మ. మన అమ్మను అమ్మ అంటామండి. నిజానికి అమ్మ దగ్గర కంటే కూడా అమ్మమ్మ దగ్గర చనువు ఎక్కువ. మీరు ఆలోచించండి. అమ్మ కోపడుతుంది, అమ్మమ్మ కోపడదండి. పైగా ఏముంటుంది, కూతుర్ని ఊరుకోవే నీ కోపం యొక్క చిన్నప్పటి నుంచి చెబితే వెండి వాడు ఏం తప్పు చేశాడు అని అమ్మమ్మ మనకి పెద్ద సపోర్ట్ అండి. అక్కడ మన తరఫున వకీల్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ప్రయోజనం అది. పిల్లలు వెంటనే వాళ్ళ ఒళ్ళు తలదాచుకుంటారు. కూతుర్ని కోపడుతుందండి తల్లి ఎప్పుడు. అందుకని మనవరాలను కోపడదండి. చిన్నపిల్ల నువ్వు చేయలేదేంటి పెద్దానికి చెబుతున్నావు ఉంటుంది అమ్మమ్మ. అంటే మనవరాలకి సపోర్ట్ ఎవరు? అమ్మమ్మే. అంటే అమ్మవారు అమ్మమ్మ. లలితాదేవి అంటే అమ్మ కాదమ్మ, అమ్మమ్మ. అమ్మ కంటే అమ్మమ్మకి ప్రేమ ఎక్కువ. అందుకని ఈ తేడా ఉంటుందండి. దేవతలతో బంధం ఎప్పుడు మనకి మానవులతో బంధంలాగా సన్నిహితంగా ఉండేలా చూసుకోవాలి. ఎలా పిలిస్తే మనకి దగ్గర అవుతారో అలా పిలవడమే. అమ్మమ్మ నిన్ను విడివేరమ్మల కొలువంగ నాకు అవసరమేమి. నాకు అమ్మమ్మవమ్మ నువ్వు. నిన్ను విడిచిపెట్టి వేరే సాధువులందరినీ దేవతల్ని కొలవాల్సిన అవసరం నాకేమీ లేదు. ఎందుకంటే ఏమైనా మనిషికి అవసరమైనవి ఏమిటి? డబ్బు కావాలి, చదువు కావాలి, అంతే కదా. సొమ్మమ్మ అంటే లక్ష్మీదేవి, పలుకులమ్మయు అంటే సరస్వతీదేవి, కొమ్మ నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో. తెలుగులో కొమ్మ అంటే మామిడి కొమ్మ, వేప కొమ్మ అని కాదు, స్త్రీ అని కూడా అర్థం ఉంది. అందుకని కవి ఇక్కడ కొమ్మ నిన్ను గొల్తురంట కుడి ఎడమలలో
అలాగ అమ్మవారి మీద అత్యంతమైన నమ్మకంతో ప్రార్థన చేయాలి.